యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అలా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఉండగలమా? ఇదయ్యా లక్ష్మి అంటే అని చెప్తున్నాం. లక్షణ శక్తియే లక్ష్మి. ఇలా విశ్వమంతా ఏ లక్షణ శక్తి వ్యాపించి ఉన్నదో ఆ లక్షణ శక్తి ఎందుకోసం మనకి శక్తినిచ్చింది ఇది ఆలోచించాలి. శక్తి మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామంటే ప్రయోజనం ఆశించి చేస్తాం. కానీ ఆ శక్తి లక్షణములు ఒక్కొక్క వస్తువుకి ఇచ్చింది ఆ తల్లి. సూర్యుడికి వెలుగునిచ్చింది, ఇందాక చెప్పినట్టు చంద్రుడికి వెన్నెలనిచ్చింది. కానీ ఎందుకోసం ఇచ్చింది? తనకు ఏమైనా ప్రయోజనం ఉందా దానివల్ల? మనం ఏం చేసినా మన ప్రయోజనం మనం ఆలోచించుకుంటాం. ఏం లేకపోతే నిష్కామంగా చేస్తే పుణ్యం వస్తుంది రండి అంటే అది కూడా మళ్ళీ ఒక ప్రయోజనమే. కానీ ఏ ప్రయోజనం లేకుండా పనిచేస్తే ఆ ప్రయోజనం లేని పని చేసిన వాళ్ళకి అవ్యాజ కరుణ అంటారు. ఇక్కడ అవ్యాజ కరుణ. మన కోసం ఇవన్నీ ఇచ్చింది కానీ తన కోసం ఏవి తయారు చేసుకోలేదా తల్లి. మన కోసం ఇన్ని ఇచ్చినప్పుడు కేవలం ప్రేమతో కరుణతో ఇచ్చింది. ఆ కరుణకి ప్రయోజనం అపేక్ష లేదు కనుక అది అవ్యాజ కరుణామూర్తి అన్నారు. ఇక్కడ అవ్యాజమైన కరుణ కనుక ప్రతి లక్షణ శక్తిలో కరుణ కనబడుతుంది. కరుణ లక్షణ శక్తి, అది అవ్యాజ కరుణాశక్తి. అందుకే అమ్మవారు సాక్షాత్ కరుణాస్వరూపిణి. చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అని అగస్త్య మహర్షి కొల్హాపురి లక్ష్మీదేవిని స్తుతిస్తూ చెప్తున్నాడు. ఇక్కడ లక్ష్మి అనగానే మన ఋషులు ఇచ్చిన భావం ఏంటో ఆలోచించండి. లక్ష్మి అనగానే ఒక క్యాలెండరు, ఆవిడ ముందు కూర్చొని మనం పసుపు పూజగానే ఆవిడేదో చూపులు చూస్తే మన పెట్టెలన్నీ నిండిపోతాయి అనుకోవడం కాదు. ప్రపంచం అనే పెట్టె నిండా ఆవిడ సంపద పెట్టి ఉంచిందండి తెలుసుకోవాలి. ఆవిడ కటాక్ష ధారలు ప్రపంచంలో ప్రతి చోట కురిసి కనబడుతున్నాయి. లక్ష్మీ కటాక్ష ప్రవచనం విన్నాక మీలో నాలో అందరిలో కూడా లక్ష్మీదేవి కటాక్ష కనకధారల్లా కురుస్తూనే ఉన్నది. కురియడం మానివేస్తే మన బ్రతుకు ఆగిపోతుందని ఎరుక కలిగితే చాలు ఈ ప్రవచనం ప్రయోజనం సిద్ధించినట్లే. అలాంటి భవ్యమైన లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని మనకు చెప్పడం కోసమని కథల రూపంలో ఋషులు అందిస్తున్నారు. ఇక్కడ ఈ కథలు అనంత కాలంలో అనంత కల్పాల్లో జరిగే, కానీ మనకి ఆ కథల రూపంలో చెప్పి మన లోపల లక్ష్మీదేవి యొక్క జ్ఞానాన్ని కలిగించడం ఋషి యొక్క ఉద్దేశం. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా లక్ష్మీదేవి వచ్చిందిట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం. ఇక్కడ చెప్పబడే లక్ష్మీ కటాక్షం అటు భాగవతం, ఇటు విష్ణు పురాణం, అటు దేవీ భాగవతం, ఇతర పురాణములు చెప్పుకుంటూ తాత్వికంగా వాటిని విశ్లేషిస్తూ దానితో పాటు వివిధ గ్రంథాల్లో లక్ష్మీ కటాక్షం పొందాలంటే మనం ఏం చేయాలో కూడా చెప్తున్నటువంటి అంశములు ఉన్నాయి. వాటన్నిటిని మనం తెలుసుకుందాం. అయితే ఇంత ఆశపడి ఈ రోజున మేము ఇంత ఎక్కువ సంఖ్యలో వస్తే లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదన్నాడు. రేపటి నుంచి రాక్కర్లేదు అనుకోవచ్చు. లక్ష్మి అంటే పుష్టి, తుష్టి. ఒక్కసారి లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం చదవండి. ఎంత కుంకుమ వేసేం కాదు, పదం ఎంత అర్థమైందో ఆలోచించండి. ఇక్కడ అలాగే నేను కుంకుమ పూజలకి పువ్వుల పూజలకి వ్యతిరేక నేను చెప్పట్లేదు, స్పృహ కలిగి చెయ్యండి అని చెప్తున్నాం. ఇక్కడ పుష్టి తుష్టి పేర్లు వచ్చే చదవండి. ఒక్కొక్క పేరుకి అర్థం తెలుసుకుంటూ ఉంటే అమ్మను మనం గుర్తించగలం. అటువంటి గుర్తింపు మనం పొందే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా వ్యక్తమైందిట. అన్ని మన్వంతరాల్లో ఒకేలా కాదుట. మొట్టమొదటి స్వయంభూ మన్వంతరంలో ఆ తల్లి భృగు ప్రజాపతికి కుమార్తెగా భార్గవిగా వచ్చింది. ఇది ఆది మన్వంతరం. మన్వంతరాలు తెలుసు కదా, 14 మన్వంతరాల్లో మొట్టమొదటి మన్వంతరం స్వయంభూ మన్వంతరం, కల్పాది. అప్పుడు మనది ఇప్పుడు శ్వేతవరాహ కల్పం. శ్వేతవరాహ కల్పం యొక్క స్వయంభూ మన్వంతరంలో అమ్మవారు ఉద్భవించింది. ఎలాగూ భార్గవిగా వచ్చినది. దాని తర్వాత ఎలా వచ్చినది అంటే వివరిస్తున్నారు. ఒక్కొక్క మన్వంతరంలో ఆ తల్లి వచ్చినటువంటి విధానం. స్వారోచిష మన్వంతరంలో ఆ తల్లి అగ్ని నుంచి అవతరించింది. అందుకే కొన్ని చోట్ల అగ్ని నుంచి అమ్మవారు వచ్చినటువంటి కథలు పురాణముల్లో కనబడుతుంటాయి. అది ఎప్పటిదయ్యా అంటే ఆ మన్వంతరం నాటి కథ. ఏదో మన పురాణములంటే వీళ్ళు బీసీలు ఏడీలు లెక్కలు చెప్తారు, కానీ వీళ్ళ లెక్క కందదు ఋషుల యొక్క జ్ఞానం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన విజ్ఞానం అనేక మన్వంతరాల కల్పాల కథలు, హిస్టరీలు కావు. అలాగని పురాణాల్లో హిస్టరీ లేకపోలేదు. భారతీయుల అనాది చరిత్ర పురాణాల్లోంచి లభిస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళ దృష్టి వేరు. మహర్షి తపస్సమాధిలో ఋతంభర ప్రజ్ఞతో దివ్య దృష్టిని పొందుతాడు. ఆ దృష్టికి అనేక కల్పాల్లో అనేక మన్వంతరాల్లో జరిగిన ఒక సత్యాలు గోచరిస్తాయి. వాటిని కథలుగా వర్ణిస్తారు.
మనమైతే హిస్టరీలు బీసీలు ఏడీల్లో కొట్టుకుపోతున్నాం కనుక మనకేమనిపిస్తుందంటే ఇది ఎప్పుడు జరిగిందండి, ఇది అప్పుడు జరిగిందండి అని కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎన్ని కల్పాల్లో ఎన్ని కథలు ఎలా జరిగాయో మనకు తెలియదు. కానీ ఆ కల్ప కథల ప్రకారంగా స్వారోచిష మన్వంతరంలో అమ్మవారు అగ్ని నుంచి ఉద్భవించారు. ఇక ఉత్తమ మన్వంతరంలో, ఇది ఉత్తమ మన్వంతరం అని కూడా అంటారు, ఉత్తముడు ఆయన పేరున ఒక మన్వంతరం ఉంది. అప్పుడు అమ్మవారు జలరాశి నుండి ఉద్భవించింది అన్నారు. అంటే నీటి నుంచి ఉద్భవించింది ఆ తల్లి. తామస మన్వంతరంలో లక్ష్మీదేవి భూమి నుంచి ఉద్భవించింది. అంటే లక్ష్మీదేవి అన్ని చోట్ల ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర నుంచి ఉద్భవించిందని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. తామస మన్వంతరంలో భూమి నుంచి ఉద్భవించింది. రైవత మన్వంతరంలో అమ్మవారు మారేడు వృక్షం నుంచి ఉద్భవించారట. అది ఆ మన్వంతర కాదా, అది భాస్కరి బిల్వనిలయాం అని అంటున్నాం ఇక్కడ. అంటే మారేడులో లక్ష్మి ఎప్పుడు ఉంటుంది, అప్పుడు ఉద్భవించిందంటే ప్రకటింపబడిందే తప్ప అప్పుడు భూమిలో ఉండేది ఇప్పుడు భూమిలో లేదని చెప్పడం కాదు. అప్పుడు భూమి నుంచి ఆవిడ బయటకు వచ్చింది, కానీ భూమిలో ఎప్పుడు ఉంది. మరొకప్పుడు జలం నుంచి కనబడింది, ఎప్పుడు జలంలో ఉంది. అదేవిధంగా ఒకప్పుడు మారేడు వృక్షంలోంచి వచ్చింది. ఇది శ్రీ సూక్తము చెప్తోంది కదా, వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతు ఇత్యాది విషయంలో మనకు కనబడుతున్నాయి. అది బిల్వవృక్షం నుంచి వచ్చిన మన్వంతరం రైవత మన్వంతరం. చాక్షుష మన్వంతరంలో ఆశ్చర్యకరంగా గగనమండలంలో ఒక సహస్రదళ పద్మం వికసించిందట స్వర్ణకాంతులతో. ఆ సహస్రదళ పద్మంలో అమ్మవారు ఆవిర్భవించారు. ఇది చాక్షుష మన్వంతరంలో. ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తోందండి. ఈ 7వ మన్వంతరంలో అమ్మవారు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఉద్భవించింది. అందుకే ఈ మన్వంతరంలో ఉన్న మనకి ఈ కథే ఎక్కువగా చెప్పబడుతుందంటే మనం ఈ మన్వంతరం వాళ్ళం గనక. అంటే ప్రతి మన్వంతరంలో అమ్మవారు వివిధ విధములుగా వ్యక్తమవుతూ వస్తున్నది. ఒక్కొక్కసారి వ్యక్తానికి ఒక్కొక్కటి కారణం, ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఒక్కొక్కప్పుడు లక్ష్మి వస్తుంది, ఒక్కొక్కప్పుడు పోతూ ఉంటుంది. ఎందుకు వస్తుందండి, ఎందుకు పోతుంది, ఇది ఒక పెద్ద ప్రశ్న. సంపద పుణ్యం కొద్దీ వస్తుంది, పాపం కొద్దీ పోతుంది. ఇది ఒకటి తెలుసుకుంటే చాలు, మరి పెద్ద ఆలోచించక్కర్లేదు. మరి అంత పాపాత్ముడి దగ్గర ఇంత సంపద ఉంది ఏమిటండి అంటే ఇదివరకు చేసుకున్న పుణ్యాల వల్ల. అసలు ప్రపంచంలో ఒక లాజికల్ ఆన్సర్, తార్కికమైన సమాధానం భారతీయ ఐందవ కర్మ సిద్ధాంతం మాత్రమే చెప్పగలదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు చెప్పలేరు. ఇక్కడ నువ్వు చేసిన పనికి ఫలితం ఉంటుంది అనే మాట కంటే భరోసా ఇంకేం కావాలండి. ఎలా ఉంటుందంటే అది నిన్ను వెంటాడి మరీ తినిపిస్తుంది. పుణ్యమైనా అంతే, పాపమైనా అంతే. అది ఏ పనైనా మనం ధైర్యంగా మంచి పని చేయొచ్చు, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా వస్తుంది. అందుకు కర్మ సిద్ధాంతం మనకి కర్మ చేయడానికి ఇచ్చిన ప్రేరణ ఇంకా ఏ సిద్ధాంతం ఇవ్వదు. తెలుసుకోండి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కూడా ఒకప్పుడు నువ్వు చేసుకున్నదే అంటే మళ్ళీ మనం ఎప్పుడైనా మంచి అనుభవించాలంటే ఇప్పటి నుంచే మంచి చేద్దాం అనిపిస్తుంది. ఇవాళ విత్తనం వేస్తే చెట్టు రావడానికి కొంత టైం పడుతుంది. ఈ జన్మలో చేసిన దానికి ఫలం అనుభవించడానికి, ఆ కొమ్మలు పైకి పాకడానికి ఎన్ని జన్మలు పండుతాయో మనకి ఏం తెలుసు. ఇది గ్రహించవలసిన మరొక అంశం. అందుకు ధనం, సంపద, ఆనందము దేనివల్ల వస్తాయి? లక్ష్మి అనగానే ఇందాక చెప్పినట్టు సంపద, ధనము, సంతోషము, తృప్తి, పుష్టి, ఆరోగ్యము ఇన్ని కలిపితేనండి. తన వారు, ధనబలం, జనబలం అన్ని లక్ష్మీ స్వరూపాలే. మన లక్ష్మి అంటే ఇది ఒక్కడు అనుకుంటాం, అది లేకపోతే ఏడుస్తూ ఉంటాం. లేని లక్ష్ముల కోసం ఏడవడం కాదు, ఉన్న లక్ష్మిని గుర్తించండి చాలు. ఉన్న లక్ష్మిని గుర్తించాలంటే ఆ ఉన్న లక్ష్ములే మనల్ని అనుగ్రహిస్తాయి. ఉన్నది గమనించకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటే అదొక అలక్ష్మి. ఉన్నది గుర్తించడం కూడా ఒక లక్ష్మీ లక్షణం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఉన్నది గుర్తిస్తాం, ఉన్న లక్ష్మిని ఆరాధిస్తాం. అందుకు పుణ్యాల వల్లే లక్ష్మి లభిస్తుంది అని తెలుసుకోవాలి ఇక్కడ. మనకే కాదు, ఇంద్రాదులకు కూడా. అయితే మనకి ఒక పుణ్యం ఫలం రావడానికి, పాపం ఫలం రావడానికి కొన్ని జన్మలు పడుతుంది. దేవతలకు అప్పటికప్పుడే జరిగిపోతుంది. ఎందుకంటే దేవతలు బాగుంటే లోకం బాగుంటుంది. వాళ్ళలో ఏదైనా దోషం కనబడితే భగవంతుడు వెంటనే రెక్టిఫై చేస్తాడు, లేకపోతే అదో ప్రమాదం ప్రపంచానికి. అందుకే పదవిలో ఉన్న వాళ్ళు కొంచెం కూడా తప్పు కనబడకూడదు. కనబడిందా వెంటనే ముట్టికే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. కానీ పదవిలో ఉన్న వాళ్ళే తప్పించుకుని ఎక్కువ కాలం చల్లగా ఉంటే ప్రపంచానికి ప్రమాదం. పదవిలో ఉన్నవాడిని గట్టిగా శిక్షించాలి, వెంటనే శిక్షించాలండి. అలాంటి సిద్ధాంతం బయటకు వస్తే భారతదేశం ఎప్పుడూ బాగుపడేది. ఆలోచించండి. ఇంద్రుడు అంతటి వాడు కూడా ఏదో ఒక పొరపాటు చేశాడు, అప్పుడు బుద్ధి కలిగేలా దెబ్బతీశాడు భగవంతుడు. దాని తర్వాత పశ్చాత్తాపడ్డాడు, మళ్ళీ లక్ష్మీ కటాక్షం పొందాడు. ఇక్కడ ఇంద్రుడు లక్ష్మీ కటాక్షం పొందినటువంటి గాథ మన మన్వంతరానికి సంబంధించింది. మన మన్వంతరం అంటే వైవస్వత మన్వంతరానికి సంబంధించిన గాథ. ఇప్పుడు అదే మనం చెప్పుకోవాలి, మన మన్వంతరపు కథే మనం చెప్పుకోవాలి. అయితే ఎవడి దగ్గర అయితే ధర్మము పుణ్యము ఉంటుందో వాళ్ళని అనుగ్రహించాలనుకుంటాడుట ఎవరు?
భగవంతుడు నారాయణుడు. ఆయన ఎవరిని అనుగ్రహించాలనుకుంటాడో వెంటనే ఆయన దయ వాళ్ళపై ప్రసరిస్తుంది. ఆయన దయ వాళ్ళపై ప్రసరించగానే వాళ్ళు సంపదలతో ఆనందంతో తొలతూగుతారు, జ్ఞానంతో ధన్యులవుతారు, దానితో ముక్తి పొందుతారు. చూసారా? అందుకు లోకల్లో అనుభవించే సంపదలు భోగమైతే భగవంతుడి దయ వల్లే అవన్నీ లభిస్తున్నాయి. అదేవిధంగా భగవంతుడి దయ వల్లే జ్ఞానం లభిస్తోంది, మోక్షం లభిస్తోంది. అందుకే లోకంలో ఒక పని పూర్తి చేసుకుంటే సిద్ధి అంటాం, అదొక లక్ష్మి. ఏదైనా సాధిస్తే అది జయం, అది ఒక లక్ష్మి. ఆఖరికి మోక్షం సాధిస్తే అది లక్ష్మి, మోక్షలక్ష్మి. ఈ విధంగా సిద్ధలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, సంపదల లక్ష్మి మొదలుకొని మోక్షలక్ష్మి వరకు అన్ని లక్ష్ములే. ఇది తెలుసుకోండి. మనం అనుకుంటాం ఒక వైరాగ్యవంతుడైనటువంటి ఒక యోగి పాపం దరిద్రుడని మనం అనుకుంటాం, కానీ అతని దగ్గర అసలు లక్ష్మి కూర్చుంది, మోక్షలక్ష్మి. మర్చిపోవద్దు, జ్ఞానము మోక్షము కూడా లక్ష్మే, అది కూడా లక్ష్మీదేవి. అతడు మోక్షం అనే లక్ష్మి వాడి దగ్గర ఉంది. అది సిద్ధలక్ష్మికి మోక్షలక్ష్మి అంటున్నావు, మర్చిపోతున్నావా? మోక్షలక్ష్మి ఆవిడ. అదే లక్ష్మి కానిదే ఉందండి. ఒక రమణ మహర్షి దగ్గర కోట్ల కొలది ఆస్తిపాస్తులు, మరి ఉన్న లక్ష్మి ఎవరు? మోక్షలక్ష్మి ఉంది ఆయన వద్ద. జీవన్ముక్తుడు కనుక మోక్షలక్ష్మి. ఒక యతీశ్వరుడు ఉంటాడు, సాధన చేస్తూ ఉంటాడు, బ్రహ్మ విద్యతో ఉంటాడు, వైరాగ్యంతో ఉంటాడు. మనకు తెలిసి అతని దగ్గర ఏమీ లేదు, గోచిపాత తప్ప. అన్నీ ఉంటే ఈ సన్యాసి ఎలా అవుతాడండి? సన్యాసి గారు ఆస్తులు ఉంటే గొడ్రాలకు పిల్లలు అన్నట్టు ఉంటుందా? కొంచెం సన్యాసికి ఏమీ లేదంటే సన్యాసి దరిద్రుడు అంటారా? సన్యాసి దగ్గర ఉన్న లక్ష్మి ఎవరి దగ్గర లేదు. సన్యాసి దగ్గర ఉన్న లక్ష్మి పేరు వైరాగ్య లక్ష్మిట. వైరాగ్యం కూడా లక్ష్మి, అది దొరకడం మహా కష్టంలేండి. వైరాగ్య లక్ష్మి, జ్ఞానలక్ష్మి ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు లక్ష్మి ఎవరి దగ్గర లేదండి, వాళ్ళ దగ్గర ఉన్నది. ఏ లక్ష్మి దొరకాలన్నా భగవంతుడికి దయ పుట్టాలి మన మీద. ఆ నారాయణుడు ఒక్కసారి అనుగ్రహించాడా వాడికి అది లభిస్తుంది. వాడికి ఏది లభించిందో దాని పేరు లక్ష్మి అని పేరు. అది లభింపజేసిన వాడు విష్ణువు. ఇప్పుడు తెలిసింది కదా, అంటే విష్ణువు దయ చూపిస్తే కానీ మనకి లక్ష్మి లభించట్లేదు. విష్ణువు దయ ప్రసరించాలి. విష్ణువు దయ ఎవడి మీద ప్రసరిస్తుంది? ఎవడు యోగ్యుడో వాడి మీద ప్రసరిస్తుంది. అంతకంటే ఇంకేమున్నదండి? ఎవడికి యోగ్యత ఉందో వాడిపై విష్ణువు దయ చూపిస్తాడు. ఇక్కడ ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలి. లక్ష్మీ కటాక్షం అడగడం కాదు, కటాక్షం పొందడానికి అర్హత ఉందా లేదా మనం ఆలోచించాలి. అయితే విష్ణువు ఎవరి మీద దయ చూపిస్తాడు అంటే ఎవరి దగ్గర ధర్మం ఉందో, ఎవరి దగ్గర పవిత్రత ఉందో, ఎవరి దగ్గర తపస్సు ఉన్నదో, ఎవరి దగ్గర శీలము ఉందో వారిపై విష్ణువు యొక్క దయ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ధర్మము కలవారి మీద దయ ఉంటుంది. అయ్యా విష్ణువు ప్రపంచాన్నంతటి చూస్తుంటాడు కదా, అందరి మీద దయ ఉందంటారే, మరి వీళ్ళ మీదే దయ ఉంది అనడం ఏమిటండి అంటే, సూర్యుడు అంతా ప్రసరిస్తున్న అద్దంలోనే ఆయన కిరణాలు లోపలికి ఎలా వెళతాయో భగవంతుడి దయ అందరిపైన ఉన్న ధర్మము కలవారు, తపస్సులైన వారు, సాధకులైన వారు, మహాత్ముల మీదే కనిపిస్తుంది. ఆ విష్ణువు యొక్క దయకి ఎవరు నోచుకోరో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకి లేదు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు మనకి ఏది లభించినా మనకు ఉండవలసిన స్పృహ ఏమిటి? ఇది నారాయణుడు అంటే భగవంతుడు మనకి ఇచ్చాడు, ఈ స్పృహ ఉండాలి. ఇది తెలుసుకుంటే కానీ తర్వాత కథ అర్థం కాదండి. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇది సాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉంటాం. డబ్బున్న వాళ్ళు, పదవున్న వాళ్ళు, రోజులు బాగా గడిచిపోతున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు అన్ని సంపదలు ఉన్నాయి కనుక భగవంతుడు లేడు, మరొకడు లేడు, అన్ని బాగున్నాయి కదండి అంటూ ఉంటారు. కానీ క్రమక్రమంగా భగవంతుడి దయ పక్కకు పోయిందా ఉన్నవన్నీ పక్కన కూలిపోతాయి. ఇది తెలియాలి. ఇక్కడ దయ పొందడానికి మంచి పనులు ముందు చేసాం, వచ్చింది సంపద, వచ్చింది, దాంతో అహంకారం పెరిగింది, మదం పెరిగింది, దయను మర్చిపోయాం. పదార్థ దృష్టి, ప్రసాద దృష్టి అని రెండు దృష్టిలు ఉంటాయట. పదార్థాన్ని పదార్థంగా చూస్తాం మనం, కానీ ప్రసాదం వేరు, పదార్థం వేరు. భగవంతుడి మీద పెట్టక ముందు అది పువ్వు, భగవంతుడి మీద పెట్టాక అది ప్రసాదం. భగవత్ ప్రసాదాన్ని ఎంత శ్రద్ధగా పుచ్చుకోవాలి. అలాంటి దాన్ని నా దగ్గర ఇన్ని సంపదలు ఉంటే పువ్వు అంతా. ఇప్పటికి కొంతమందిని చూస్తుంటామండి, ఇదిగో ప్రసాదం తీస్తే పక్కన పడేస్తారు, ఇదిగో తీర్థం అని చెప్తే అహంకారంగా పుచ్చుకోరు. అరే నీరైతే చెయ్యి చాచడం ఎందుకండి? అదే పదార్థమైతే రెండు చేతులతో పుచ్చుకొని కళ్ళ కద్దుకోవడం ఎందుకు? ఇది ఆలోచించండి. ఇక్కడ ఈ కథలో మనకు చూపిస్తున్నది ఏంటంటే భగవత్ ప్రసాదాన్ని ఎలా పుచ్చుకోవాలి, తీర్థాన్ని ఎలా పుచ్చుకోవాలో కూడా శాస్త్రం మనకు చెప్తోంది. తీర్థం పుచ్చుకునేటప్పుడు పై వస్త్రాన్ని మడత పెట్టి నాలుగుగా చేసి ఎడమ చేతిలో పెట్టుకుని దానిపై కుడి చెయ్యి పెట్టి శ్రద్ధగా కూర్చుని పుచ్చుకోవాలట. అందుకని ఒంటి చెయ్యి చాచి తీర్థం పుచ్చుకున్న, ప్రసాదం పుచ్చుకున్న మహాపాపం. పై ఇచ్చిన ప్రసాదాన్ని పక్కన పెట్టి తర్వాత ఎప్పుడో వాడతాన్ని కాకుండా శ్రద్ధగా వాడటం అనేది చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడిపై పెట్టి తీసిన పువ్వుకి ఎంత శక్తి ఉంటుందో మన కళ్ళతో మనం చూడలేం.
ఆయన ముందు పెట్టనంత వరకు అది పువ్వు, ఆయన మీద పెట్టిన తర్వాత శక్తి అందులో ప్రవేశిస్తుంది. అప్పుడు ఇది ప్రసాదం. ప్రసాదం అంటే అనుగ్రహం. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటివి అన్నీ ఆయన ప్రసాదాలే. ప్రసాదం అంటే దేవుడికి నివేదన చేసిందే కాదు, నువ్వు ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతిదీ ప్రసాదమే. అందుకే రమణ మహర్షి ఒక మాట చెప్తారు, ప్రపంచాన్ని పదార్థ దృష్టితో చూడకుండా ప్రసాద దృష్టితో ఎవడు చూస్తాడో వాడికి బ్రహ్మజ్ఞానం వస్తుంది, వాడికి మోక్షం లభిస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు దేనివల్ల ఒక పోషింపబడుతున్నారో, దేనివల్ల గుర్తింపబడుతున్నారో అది ప్రసాదం. అది ప్రకృతిలో మనం పొందుతున్నాం. ఆకలి వేసింది, అన్నం తిన్నారు. హోటల్లో తిన్నా అన్నం ఏం చేసింది? మిమ్మల్ని ఆకలి తీర్చింది, బ్రతికించిందా లేదా? అది పదార్థం కాదు, ప్రసాదం. ఇలా ప్రతిదీ కూడా భగవత్ ప్రసాదం అని మనం అనుభవించడం చేతనైతే చిత్తం శుద్ధమవుతుంది. చిత్తం శుద్ధమైతే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ప్రసాదం దృష్టి లేనివాడు, ప్రసాదపు విలువ తెలియని వాడు ఎవడైతే ఉంటాడో వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం లుప్తమైపోతుంది. ఇంద్రుడికి అంతవరకు బాగుందండి, ముల్లోకాల ఐశ్వర్యం లభించింది. పైగా ఈ మధ్యనే జంభాసురుడనే రాక్షసుడిని సంహరించాట. అందుకు ఊరేగింపు ఆయన గారికి. అది ఆ ఊరేగిస్తూ వెళ్తున్నాడు ఏనుగు మీద కూర్చొని. కాస్త సక్సెస్ వస్తే అహంకారం ఎంత వస్తుంది కథలో మనం తెలుసుకోవాలి. ఇక్కడ అంతా మన నిర్వాహకం అనుకుంటాం. అదే కాస్త ఓటం వచ్చిందనుకోండి, ఏం చేస్తామండి? దురదృష్టం. అది మన చేతుల్లో లేదు, అది మాత్రం భగవంతుడికి అప్పగించేస్తాం. అది సంపదలు వచ్చాయనుకోండి, అది మన నిర్వాహకం, అది వచ్చింది బాధ. విజయం సాధిస్తే మనది. అపజయం వచ్చిందనుకోండి, కలిసి రాలేదండి అది. మరి జయం వచ్చినప్పుడు అప్పుడు కలిసి వచ్చిందండి, భగవంతుడికి కటాక్షించాడు అనుకోగలమా? అనుకోవాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఇంద్రుడికి అసలే విజయపు మత్తు, సంపదల మత్తు రెండు ఉన్నాయండి ఇక్కడ. అధికారము, సంపద, యవ్వనము, ఈ మూడు వచ్చాయా ఇంకా చిన్న పెద్ద ప్రసాదం పదార్థం తేడాలు తెలియదు. అందుకే దూర్వాసు ఇచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా ఎప్పుడైతే ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడో దాని పేరు అసలు మదగజం. తన మీద కూర్చుని రాజుగారిని మించిపోయిన మదం దానికి. అది ఆ పువ్వుల్ని ఏదో చిరాకు పడుతోందని తెలిసి ఆ దండని కింద పెట్టి కాలుతో తొక్కిపోయింది. అది చూసి దుర్వాస మహర్షి వెంటనే శపించాడు, ఓరి భ్రష్టుడా, ఎవరి ప్రసాదం వల్ల నీకు సంపద లభించిందో వాడి ప్రసాదాన్నే నువ్వు తృణీకరించేవి గనక అతడి ప్రసాదంగా లభించిన ఐశ్వర్యాలు నీటి పాలవుతాయి. ఇన్ని ప్రసాదాలు రాగానే కన్ఫ్యూజన్ అయిందా? మరొక్కసారి వాక్యం చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా అర్థం చేసుకోవాలో చెప్పుకుంటూ పెడుతున్నాం. కథ ఎక్కడైనా దొరుకుతుంది, ఎలా అర్థం చేసుకోవాలో సూత్రాన్ని దొరికించాలి ప్రయత్నం తెలుసుకోండి. ఏం చెప్తున్నాడు? ఎవరి ప్రసాదం వలన నీకు సంపదలు లభించాయో అతడి ప్రసాదాన్ని నువ్వు తృణీకరించేవి కనుక అతడి ప్రసాదం వల్ల లభించిన సంపదలన్నీ నీటి పాలవుతాయి అన్నాడు ఇక్కడ మహానుభావుడు. వెంటనే కిందకి దిగి కాళ్ళ మీద పడ్డాడు. మనకి అలుగు సామెత ఉంది, అందితే జుట్టు అందకపోతే కాలు. కాళ్ళ మీద పడ్డాడండి మహానుభావుడు. ఇక్కడ తెలిసి వచ్చింది. ఇక్కడ వెంటనే ఆ కోరిక, అద్భుతమైన కోరిక కోరుకున్నాడు ఇంద్రుడు. మహాత్ములకి కొద్దిగా పొరపాటు చేసిన బుద్ధి చెప్తే వెంటనే మార్పు వస్తుందండి, తెలుసుకోవాలి. మహాత్ములకి మామూలు వాళ్ళకి ఇది తేడా. మామూలు వాళ్ళకి ఎన్ని చెప్పినా ఎక్కడ వేసిన వంగలు అక్కడే. మహాత్ములకి తప్పు చేసిన పొరపాటున ఇలా అంటే అలా బుద్ధి వస్తుంది. అది కానీ ఇంద్రుడు మహాత్ముడు అని ఏం అనకూడదు. వెంటనే దూర్వాసుడు పాదాల మీద పడ్డాడు. పడి ఏమంటున్నాడు? సంపద పోతుందన్న బాధ కాదు. ఇక్కడ ఇంద్రుడు అడిగిన కోరిక జాగ్రత్తగా వినవలసినది. సంపద పోతుందని, పోయిందని, తిరిగి రావాలని నా బాధ కాదు. నా బుద్ధి ఎందుకు ఇంత అజ్ఞానంతో ప్రవర్తించిందని బాధపడుతున్నాను. ఇకపై నాకు ఈ అజ్ఞానం రాకూడదు, నేను బుద్ధి కలిగి ఉండాలి. ఆ విధంగా దీవించవయ్యా దూర్వాస అని పాదాల మీద పడ్డట్టండి. ఎంత విశేషమైన మాట చెప్పాడో చూడండి. ఇక్కడ అద్భుతమైన మాట అది. అందుకు ఇంద్రుడు గొప్పవాడయ్యాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపము చెంది పాదాల మీద పడ్డాడో అది చాలా ముఖ్యమైన అంశం. ఏడుస్తున్నాడు దూర్వాసుడి పాదాల మీద పడి. అప్పుడు దూర్వాసుడు వారు అన్నారు, నా పాదాల మీద పడితే నీకేమొస్తుంది అయ్యా, వెళ్ళి నీ గురువు పాదాల మీద పడన్నట్టండి. చాలా అద్భుతమైన విషయం ఇక్కడ. అది ఎవడో చెప్పించినా గురువు బాగు చేయగలడు. చాలా గొప్ప విషయం. అది గురువు గారి దగ్గరికి వెళ్ళి అన్నాడు. అంతేగాని ఆయనే చెయ్యి పట్టుకున్న పద విష్ణువు దగ్గరికి తీసుకెళ్తానని తీసుకెళ్ళలేదు దుర్వాసుడు. అరే వైకుంఠంకి వెళ్ళి విష్ణువు పాదాల దగ్గర నుంచి పూలదండ తెచ్చిన దుర్వాసుడు చక్కగా ఈయన గారు చెయ్యి పట్టుకుని ఈయనే తీసుకెళ్ళొచ్చుగా విష్ణువు వద్దకు. ఈయన పని చేయలేదు, బృహస్పతి వద్దకు వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే నీ గురువును నువ్వు ఆశ్రయించు, నా దగ్గర చెప్పినట్టు నీ తప్పు ఆయన దగ్గర చెప్పు, ఆయన పరిష్కార మార్గం చెప్తానని చెప్పి వెళ్ళిపెట్టాడు. ఇప్పుడు దూర్వాసుడు పరిష్కార మార్గం చెప్పాడా లేదా చెప్పండి? చెప్పాడా లేదా? చెప్పాడు. ఏమని? గురువు పాదాల మీద పడతాడు. అది ఇక్కడ
వెంటనే నేనేం చేశాడు, గురువు గారి కోసం బయలుదేరాడు. అప్పుడు గురువు గారు స్వర్గంలో లేట, కాశీక్షేత్రంలో ఉన్నట్టు మహానుభావుడు చూడండి ఇక్కడ. ఎందుకయ్యా అంటే సాధన చేసుకోవడానికి వచ్చాడు బృహస్పతి. అంటే దేవతలైనా సరే సాధన చేయాలంటే భూలోకంలో భారతదేశంలో క్షేత్రానికి రావలసిందే. ఇది తెలుసుకోండి. అది ఎక్కడ, కాశీక్షేత్రానికి. ఏ చోట గంగ ప్రవహిస్తున్నదో, ఏ చోట విశ్వనాథుడు నెలకొని ఉన్నాడో, ఏ చోట కాసింత సాధన అనంతమైన ఫలాన్ని ఇస్తుందో అలాంటి కాశీక్షేత్రానికి బృహస్పతి అక్కడ చేరుకుని సాధన చేసుకుంటున్నాడు. కనుక స్వర్గాధిపతిని ఇంద్రుడైనా తన గురువు కోసం కాశీక్షేత్రానికి రావాల్సి వచ్చి గురువు గారి పాదాలు పట్టుకున్నాడు. గురువు దగ్గర ఒక లక్షణం ఉంటుందండి, క్షమ. గురువు అర్థం కావాలంటే శిష్యుడు ఎన్ని తపస్సులు చేయాలి. వ్యాపారంలాగా గురువు నాకేమిచ్చాడు, గురువుకి నేనేమిచ్చాను లెక్క కట్టే శిష్యులు తయారయ్యారు. కానీ గురువుని అర్థం చేసుకునే శిష్యులు ఎంతమంది ఉంటారు. మొత్తానికి ఇంద్రుడు గురువు పాదాల మీద పడ్డాడు. బృహస్పతి కరిగిపోయాడు. పశ్చాత్తాపానికి సంతోషించి నీకు విష్ణు కటాక్షం దొరికేలా చేస్తాను పద అన్నట్ట. ఏమిటి, ఎక్కడికి పద, విష్ణువు దగ్గరికి పద అన్నాడు. తీసుకువెళ్ళిపోయాడు. చూసారా, గురువు చెయ్యి పట్టుకుని విష్ణువు దగ్గరికి తీసుకెళ్ళాడు. పశ్చాత్తాపడితే అది ఇక్కడ తిన్నగా తీసుకువెళ్ళగానే బృహస్పతి ప్రార్థన చేసేట ఇంద్రుడిని అనుగ్రహించమని. అప్పుడు నారాయణుడు అనుగ్రహించాడు. అందుకే గురువు కటాక్షం ఉంటే భగవంతుడు మన ముందు నిలబెట్టగలడు, మనల్ని భగవంతుడు ముందు నిలబెట్టగలడు. అది గురువు యొక్క కటాక్షం. బృహస్పతి తీసుకెళ్ళి ఎప్పుడు పెట్టాడో అప్పుడు విష్ణువు చూసి ఏమిటి సంగతి అన్నాడు. వెంటనే ప్రభో, గురువు దయ వల్ల నీ దర్శనమైంది, లేకపోతే నీ పాద పద్మాలను దర్శించడం ఎవరి వల్ల అవుతుంది. నేను చెయ్యరాని తప్పు చేశాను, నీ ప్రసాదాన్ని నిర్లక్ష్యపరిచాను. దాన్ని బట్టి నీ ప్రసాదలబ్ధమైన ఐశ్వర్యమంతా నీళ్ల పాలైపోయింది స్వామి. నేను ఈ తప్పు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి. నువ్వు తప్పు చేసిన దాసుని తప్పు దండముతో సరి, నేను క్షమించాను. కానీ ఇప్పుడు ముల్లోకాల ఐశ్వర్యం నీటి పాలైంది. ముల్లోకాలు బాగుండాలంటే మళ్ళీ ఐశ్వర్యం అంతా బయటికి రావాలి. దానికి ప్రయత్నం చేయని చెప్పాడు. ఈ కథ ఎప్పుడు విన్నట్టే అనిపిస్తుంది, కానీ ఎప్పటికప్పుడు వినవలసినవి తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయండి. ప్రతి అణువణువు ఇందులో గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ. విష్ణువు చెప్పినది ఏంటంటే, అన్ని సముద్రంలో పడ్డాయి, ఆ సముద్రాన్ని మథనం చేయండి, దాని నుండి మీకు సంపదలన్నీ తిరిగి లభిస్తాయి. ఇది విష్ణువు చూపించిన మార్గం. అంటే పరిష్కార మార్గం విష్ణువే చెప్పాడు. చూడండి ఇక్కడ ఆయనే మార్గం చెప్పాడు. అయితే ఆ క్షీరసాగరాన్ని ఎలా మథనం చేయాలి, మథనం చేయాలంటే దానికంటూ ఒక కవ్వం కావాలి, కవ్వపుత్రాడు కావాలి కదా. అవి ఏమిటి అన్ని విష్ణువే చెప్పాలి. చూసారా, కాసింత ఏదో అనుగ్రహించడానికి వెళ్తే మొత్తం భారం ఆయన మీదే పెడుతున్నారు వీళ్ళు. వెంటనే విష్ణువు ఏం చెప్పాడంటే, మంథర పర్వతం ఉన్నది, దాన్ని తీసుకురా. దాని పేరే మంథర పర్వతం. అసలు పేరేమంటే అది మర్చిపోయింది. మంథరము అంటే మంథారము చేయబడ్డ పర్వతమే.